హలో గైస్, ఈ వీడియోలో మనము అన్రియల్ ఇంజన్లో స్పాట్లైట్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు డోజీ అనే ఫైల్ ఓపెన్ చేశాను. ఈ మోడల్ నేనే చేశాను. అయితే దీంట్లో స్పాట్లైట్ యాడ్ చేయడానికి ఇక్కడున్న డ్రాప్ డౌన్ మెన్యూ క్లిక్ చేస్తాను. తర్వాత లైట్స్లోకి వెళ్ళి స్పాట్లైట్ క్లిక్ చేస్తాను. సో స్పాట్లైట్ క్లిక్ చేసిన తర్వాత దీనిని మనం మూవ్ చేసుకోవచ్చు. సో మూవ్ చేసుకోవడానికి, రొటేట్ చేసుకోవడానికి, స్క్రోల్ చేసుకోవడానికి మనకు ట్రాన్స్ఫార్మ్ నోడ్ ఉంటుంది. సో ఇది ఏదైనా ఆబ్జెక్ట్కి మీకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట, ట్రాన్స్ఫార్మ్ నోడ్. సో ట్రాన్స్ఫార్మ్ నోడ్ ద్వారా మీరు లైట్ని మూవ్ చేయడము, దానిని రొటేట్ చేయడము, స్కేల్ చేయడం చేయవచ్చు. సో స్కేల్ చేసినప్పుడు లైట్ స్కేల్ అవ్వదు, ఎందుకంటే దీనికి సపరేట్ ఆప్షన్స్ లైట్లోనే ఉంటాయి. సో కింద లైట్ ఇంటెన్సిటీ ఉంది. లైట్ ఇంటెన్సిటీ 8.0 క్యాండెలాస్ ఉంది. సో క్యాండెలాస్ అంటే లైట్ మెజర్ చేయడానికి యూనిట్స్ అనమాట. సో మీరు ఇక్కడ అడ్వాన్స్ సెక్షన్లోకి వెళ్ళి క్యాండెలాస్ కాకుండా యూనిట్లెస్ అని పెట్టుకుంటే అది క్యాండెలాస్ కాకుండా ఒక నంబర్లో ఉంటుందన్నమాట. సో 5000 ఉంది, 10,000 పెట్టుకుంటే అది ఆ వాల్యూ డబుల్ అవుతుంది, మల్టీప్లయర్ లాగా అనమాట. సో ఈ వాల్యూని మనం ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు లైట్ యూనిట్స్లో క్యాండెలాస్ ఉంది అండ్ లూమెన్స్ ఉంది. మీరు ఏదైనా లైట్ కొన్నప్పుడు ఆ బాక్స్ పైన మీకు ఆ లైట్ ఎంత ఎమిట్ చేస్తుంది, ఎన్ని లూమెన్స్ ఆర్ లూమినస్ ఫ్లక్స్ ఎమిట్ చేస్తుందో కనిపిస్తుంది అనమాట. మీరు ఆ వాల్యూస్ అక్కడ చూసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు అంతే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇక్కడ వస్తుంది రియల్ వరల్డ్ యూనిట్స్లో. అప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. లైట్ కలర్ ఉంది. లైట్ కలర్ వచ్చేసి మీరు జస్ట్ క్లిక్ చేసేసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే రీసెట్ అవుతుంది వాల్యూ. ఏదైనా వాల్యూ చేంజ్ చేసినప్పుడు రీసెట్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు మీరు. అటెన్యూయేషన్ రేడియస్ అని ఉంది. అటెన్యూయేషన్ రేడియస్ వచ్చేసి మీకు లైట్ సోర్స్ నుండి సో మీకు ఇక్కడ అటెన్యూయేషన్ రేడియస్ అని ఉంది. అటెన్యూయేషన్ రేడియస్ వచ్చేసి లైట్ సోర్స్ నుండి ఎంత దూరం వరకు లైట్ వెళ్ళాలి, దాని తర్వాత లైట్ వెళ్ళకూడదు అనేది సెట్టింగ్. సో అటెన్యూయేషన్ రేడియస్ ఇంక్రీజ్ చేస్తే మీకు లైట్ సైజ్ పెద్దగా అవుతుంది. ఇది మీకు సీన్ ఆప్టిమైజేషన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో జస్ట్ క్లిక్ చేస్తే రీసెట్ అయింది. ఈ లైట్లో మీకు ముఖ్యంగా ఇన్నర్ కోన్ యాంగిల్, అవుటర్ కోన్ యాంగిల్ ఉంది. సో ఇన్నర్ కోన్ యాంగిల్ వాల్యూ పెంచినప్పుడు మీకు సెంటర్లో ఒక లైట్ ఉంది, కోన్ ఉంది, బయట ఒక కోన్ ఉంది. సో స్పాట్ లైట్ స్పెషల్ ఫీచర్ ఏంటిదంటే అది ఒక పాయింట్ నుండి లైట్ ఎమిట్ చేస్తుంది అండ్ ఒక డైరెక్షన్లోనే ఎమిట్ అవుతుంది. అయితే సోర్స్ నుండి దూరం వెళ్తున్న కొద్దీ లైట్ ఎక్కువ వైడ్ అవుతూ ఉంటుందన్నమాట. అది ఒక కోన్ షేప్లో ఫామ్ అవుతుంది. సో ఆ కోనే ఈ కోన్ రేడియస్ అనమాట. సో ఇన్నర్ కోన్ రేడియస్, అవుటర్ కోన్ రేడియస్ సేమ్ ఉంటే కనుక మీకు ఈ స్పాట్ షార్ప్గా కనిపిస్తుంది. సో ఇన్నర్ కోన్ రేడియస్ తగ్గిస్తే ఆ సర్కిల్ నుండి లైక్ ఇన్నర్ కోన్ యాంగిల్ నుండి అవుటర్ కోన్ యాంగిల్ మధ్యలో ఈ లైట్ ఫాల్ ఆఫ్ అవుతుంది. అంటే 1 ఉంటే మెల్లమెల్లగా 0 అయిపోతుంది అనమాట ఎడ్జ్కి వచ్చేసరికి. దీంట్లో సోర్స్ రేడియస్ ఉంది. సోర్స్ రేడియస్ వచ్చేసి మీకు లైట్ సైజ్ ఎంతనో ఇది బేసికల్గా మీరు చెప్పొచ్చు అనమాట. కానీ లైట్ పెద్దగా అయినప్పుడు ఈ లైట్ లోపల కనుక ఆబ్జెక్ట్ వస్తే షాడోస్ ఫామ్ అవ్వవు. సో ఈ లైట్ రేడియస్ పెంచినప్పుడు బేసికల్గా షాడోస్ సాఫ్ట్ అవుతాయి. కానీ ఈ ఆప్షన్ ఈ లైట్కి రిలవెంట్ కాదు. సో యూజ్ చేయడం అనవసరం. ఒకవేళ యూజ్ చేస్తే కనుక దీంట్లో ఇంకొక ఫీచర్ కూడా ఉంది, సోర్స్ లెంత్. సో దీనిని నేను పాయింట్ లైట్లో చూపించాను. సో దాంట్లో మీరు చూసుకోవచ్చు. సో ఇది రేడియస్ లెంత్ అనమాట. ట్యూబ్ లైట్ లాగా మీకు అది లాంగ్గా ఉంటుంది లైట్ సోర్స్. కలర్ ఆఫ్ ద లైట్ని మీరు కలర్ స్వాచ్తో కాకుండా యూస్ టెంపరేచర్ ఆప్షన్తో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 6500 కెల్విన్స్ ఉంది. అది నార్మల్ లైట్ అనమాట, వైట్ కలర్. ఒకవేళ తగ్గిస్తే ఇది లైట్ కలర్ వచ్చేసి వార్మ్ అవుతుంది. అంటే బేసికల్గా క్యాండిల్ లైట్ లాగా అనమాట. సో ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ టంగ్స్టన్ బల్బ్ లైటింగ్ లేకపోతే ట్యూబ్ లైటింగ్ ఇట్లా వస్తుందన్నమాట. మీరు ప్రతి లైట్ పైన లైట్ యొక్క కలర్ డిఫైన్ చేస్తూ కెల్విన్స్లో మెన్షన్ చేస్తారు. మీరు మార్కెట్లో ఎల్ఈడి బల్బ్ కొన్నప్పుడు బాక్స్ పైన చూడండి, లేదా టంగ్స్టన్ బల్బ్ కొన్నప్పుడు, అది ఫిలమెంట్ బల్బ్ కొన్నప్పుడు చూడండి, దానిపైన కే అనే అక్షరంతో ఎండ్ అయిన నంబర్ ఉంటుంది, అది కెల్విన్ అనమాట. సో అది యూజ్ చేసుకోండి. ఎఫెక్ట్స్ వరల్డ్ అనే ఆప్షన్ ఆఫ్ చేస్తే కనుక లైట్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ చేసి దీని తర్వాత లైట్ లింకింగ్ ద్వారా లింక్ చేసుకోవచ్చు. మీకు క్యాస్ట్ షాడోస్ ఆప్షన్ ఉంది. కొన్ని లైట్స్కి షాడోస్ అవసరం ఉండకపోవచ్చు కాంప్లెక్స్ లైటింగ్ సీన్స్లో. సో అప్పుడు లైట్ క్యాస్ట్ షాడోస్ ఆఫ్ చేసుకుంటాము. ఇండైరెక్ట్ లైటింగ్ ఇంటెన్సిటీ వచ్చేసి మనకు లైట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటేమో డైరెక్ట్ లైట్ సోర్స్ నుండి కిందికి వచ్చేది డైరెక్ట్ లైటింగ్. మళ్ళీ ప్లేన్ నుండి బౌన్స్ అయ్యే లైట్ని ఇండైరెక్ట్ లైటింగ్ అంటారు. ఆ లైట్ని మీరు వాడాలనుకుంటే వాడచ్చు. వాడితే ఎంత ఇంటెన్సిటీ కావాలో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇండైరెక్ట్ లైటింగ్ కొద్దిగా కంప్యూటేషనల్గా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అంటే ఎక్కువ రెండర్ టైం తీసుకుంటుంది ఇండైరెక్ట్ లైటింగ్ వాడినప్పుడు. సో దానిని కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. మాయాలో ఉన్నట్టుగా ట్రెడిషనల్ మెథడ్స్లో డెప్త్ మ్యాప్ షాడోస్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా షాడో రెజల్యూషన్ స్కేల్ ఉంది. సో డెప్త్ మ్యాప్ షాడోస్ ఫామ్ అవుతాయి ఇక్కడ. సో ఈ రెజల్యూషన్ స్కేల్ ఇంక్రీజ్ చేసినప్పుడు మీకు ఆ షాడో యొక్క ఇమేజ్ పెరిగి క్వాలిటీ ఆఫ్ షాడో పెరుగుతుంది అనమాట. సో కానీ ఇది పెంచినప్పుడు మళ్ళీ రెండర్ టైం స్లో అవుతుంది, మళ్ళీ సీన్ ఆప్టిమైజేషన్కి ఇష్యూస్ వస్తాయి. సో వీలైనంతగా తక్కువ ఉంచుకోవడం మంచిది. షాడో ఆర్టిఫాక్ట్స్ అంటాం బేసికల్గా. లైట్ ప్లేన్ ప్యారలల్గా ఉన్నప్పుడు
ఇక్కడ లైట్ పైన ఉంది కదా, సో ఇట్లున్నప్పుడు ఈ ప్లేన్ పైన షాడోస్ ఫామ్ అవుతాయి, అప్పుడు రిడ్జెస్ వస్తాయి అనమాట. అప్పుడు మీరు షాడో బయాస్ ఏదన్నా అడ్జస్ట్ చేసి చూసుకోండి. బట్ ఇది వాల్యూ మార్చినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, దీనివల్ల చిన్న చిన్న ఇష్యూస్ రావచ్చు, ఆర్టిఫాక్ట్స్ రావచ్చు. ఓకే, స్పెక్యులర్ స్కేల్ ఉంది. స్పెక్యులర్ స్కేల్ వచ్చేసి మీ లైట్ పైన ఇక్కడ కనిపిస్తుంది, హైలైట్ ఉంది చూడండి ఈ మెటీరియల్ పైన. సో దీంట్లో మీరు స్పెక్యులర్ స్కేల్ తగ్గించినప్పుడు ఆ హైలైట్ అనేది పోతుందన్నమాట. సో కాంప్లెక్స్ అంటే లైటింగ్ చేసినప్పుడు, అడ్వాన్స్ లైటింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఆ స్పెక్యులారిటీ సీన్ని వాష్అవుట్ చేస్తుంటుంది, అప్పుడు ఈ ఆప్షన్ని తగ్గించుకోండి. దాని తర్వాత మీకు ట్రాన్స్పరెన్సీ యూజ్ చేసినప్పుడు మీకు అంటే విండో ట్రాన్స్పరెంట్ ఉన్నప్పుడు లైట్ ఆ విండోలోంచి వస్తుంది కదా, సో ట్రాన్స్మిషన్ కనుక ఆఫ్ ఉంటే రాదు. సో అప్పుడు మీరు ట్రాన్స్మిషన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ మీకు ఇంకొక ఆప్షన్ ఉంది లైట్ ప్రొఫైల్ అని. ఇక్కడ లైట్ ప్రొఫైల్లో మీరు ఏదైనా ఐఎస్ ప్రొఫైల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు న్యాచురల్గా ఉండే లైట్ సోర్సెస్కి ఒక యూనిక్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ మీరు అంటే ఫిలిప్స్ వెబ్సైట్లో కానీ ఇంకేదైనా వెబ్సైట్లో వెళ్ళినప్పుడు ఏదైనా లైట్ కనుక మెన్షన్ చేసి దాని ఐఎస్ ప్రొఫైల్ వాళ్ళు ఇస్తారు కూడా. సో ఆ ఐఎస్ ప్రొఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంటెంట్ డ్రావర్లోకి వెళ్ళి ఇంపోర్ట్, అండ్ దెన్ మీకు నచ్చిన ఐఎస్ ప్రొఫైల్ని అట్లా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఐఎస్ ప్రొఫైల్ వస్తుంది కంటెంట్ డ్రావర్లో. అది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లిస్ట్ అయినప్పుడు దానిని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ లైట్ ప్యాటర్న్స్ అట్లా వస్తాయన్నమాట. సో మీకు దీంట్లో ఎలాంటి ప్రొఫైల్ కావాలో అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది డ్రామాటిక్ లైటింగ్, అంటే మీరు ఏదైనా కార్ లైటింగ్ కనుక చూస్తే ఇట్లాగే లైట్ బీమ్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి ఎఫెక్ట్ కావాలన్నప్పుడు మీరు ఈ ఫీచర్ వాడుకోండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో చెప్పేసేయండి.